మిల్లెట్స్ ఉప్మా చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: మిల్లెట్స్ నైట్ నానబెట్టుకోవాలి, కొంచెం నూనె, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, ఆవాలు, అల్లము, శనగపప్పు, ఉల్లిపాయ. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె, కొన్ని ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కరివేపాకు. ఇవి వేగేలోపు టమాటా ఇవన్నీ కోసి పెట్టుకోవాలి. వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటా అండి, ఇది కూడా వేసేయాలి. పచ్చిమిర్చి, కొంచెం వాటర్ అండి. ఈ నానబెట్టిన మిల్లెట్స్ కూడా వేసేయాలి. ఉడుకుతుందండి ఉప్మా, బాగా ఉడకాలి కొంచెం. ఈ మిల్లెట్ ఉప్మాలో టమాటా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఉప్మా రెడీ అయిపోతుంది. ఇది కొంచెం పొడిపొడిలాడుతూ ఉండాలండి, నీరులాగా ఉండకూడదు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్తీ ఉప్మా అండి. ఇది మిల్లెట్ ఎప్పుడు కూడా మనం నైటే నానబెట్టుకోవాలండి, మిల్లెట్ కానీ బియ్యం కానీ. అప్పుడే టేస్ట్ వస్తుంది, తొందరగా ఉడుకుతుంది, అరుగుదల కూడా మంచిగా ఉంటుందండి. ఉప్మా ఉడికిపోయిందండి. మిల్లెట్ ఉప్మా ఎప్పుడు కూడా కొంచెం పొడిపొడిలాడుతూ ఉండాలి, వాటర్ ఉండకుండా చూసుకోవాలండి. ఇది కొంచెం వాటర్ ఉండగానే ఆఫ్ చేయాలి స్టవ్, ఎందుకంటే మొత్తం తొందరగా మాడిపోయే గుణం ఉంటుంది ఇందులో, జిగురు ఉంటాయి మిల్లెట్స్ కూడా. అందుకని మనం కలుపుకుంటూ ఉండాలి. దగ్గరకు వచ్చిన తర్వాత వాటర్ అంతా ఎగిరిపోవాలండి పూర్తిగా. టేస్టీ మిల్లెట్ ఉప్మా రెడీ అయింది. దీని కొబ్బరి చట్నీ కానీ, పల్లీల చట్నీ కానీ, కొత్తిమీర, పుదీనా, టమాటా చట్నీ కానీ చాలా బాగుంటుందండి. ఉప్పు, కారం, ఉప్పు సరిపోయింది లేదు ఇప్పుడే చూసుకోవాలండి, మళ్ళీ తర్వాత వేస్తే కలవదు సరిగా. కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చండి, నేనైతే కొంచెం చప్పగానే దించేస్తున్నాను.